హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు భారీ శుభవార్త. పెన్షనర్ల ఆర్థికేతర సమస్యల పరిష్కారంపై అసోసియేషన్ వారి విజ్ఞప్తి. పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే నెల్లూరు జిల్లా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి ఒక సువర్ణావకాశం. జిల్లా ట్రెజరీ కార్యాలయం, స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఎస్‌జీపీఏ నెల్లూరు జిల్లా యూనిట్ సంయుక్త ఆధ్వర్యంలో జూన్ 4 మరియు 5వ తేదీన బుధవారం మరియు గురువారం తేదీలలో జిల్లా ట్రెజరీ కార్యాలయంలో పెన్షన్ అదాలత్ నిర్వహించబడుతుంది. పెన్షన్ అదాలత్ అంటే ఏమిటి? ఎందుకు ఈ అవకాశం అంటే, పెన్షన్ అదాలత్ అనేది విశ్రాంత ఉద్యోగులు తమ పెన్షన్, జనరల్ ప్రావిడెంట్ ఫండ్, జీపీఎఫ్, గ్రాట్యుటీ, కమ్యుటేషన్, కుటుంబ పెన్షన్, మెడికల్ రీయింబర్స్‌మెంట్ వంటి అంశాలకు సంబంధించి ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకొచ్చి అక్కడికక్కడే పరిష్కరించుకోవటానికి ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక వేదిక. చాలా సందర్భాలలో పెన్షనర్లు తమ సమస్యల పరిష్కారం కోసం అకౌంటెంట్ జనరల్ (ఏజీ) కార్యాలయం లేదా డైరెక్టరేట్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ (డీటీఏ) కార్యాలయాల చుట్టూ నెలల తరబడి తిరగాల్సి వస్తుంది. ఈ ప్రక్రియలో జాప్యం, సమాచార లోపం వంటి కారణాల వల్ల వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతుంటారు. ఇటువంటి సమస్యలను నివారించి పెన్షనర్లకు త్వరితగతిన న్యాయం అందించాలనే ఉద్దేశ్యంతో ఈ పెన్షన్ అదాలత్‌ను నిర్వహిస్తూ ఉన్నారు. ఎవరు పాల్గొనవచ్చు? ఏ సమస్యలు పరిష్కరించబడతాయి? అని చూసుకున్నట్లయితే శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందినటువంటి రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులు, టీచర్లు, ఇతర ప్రభుత్వ శాఖ ఉద్యోగులు ఈ అదాలత్‌లో పాల్గొనవచ్చు. ముఖ్యంగా ఈజీ కార్యాలయం లేదా డీటీఏ కార్యాలయ స్థాయిలో పరిష్కారం కానటువంటి దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలకు ఈ అదాలత్‌లో ప్రాధాన్యత అయితే ఇవ్వబడుతుంది. పరిష్కరించబడే సమస్యలు ఉదాహరణలు: జీపీఎఫ్ తుది చెల్లింపుల్లో జాప్యం లేదా వ్యత్యాసాలు, పెన్షన్ మంజూరులో ఆలస్యం లేదా తప్పుగా లెక్కించడం, గ్రాట్యుటీ, కమ్యుటేషన్ చెల్లింపులలో సమస్యలు, కుటుంబ పెన్షన్ మంజూరులో ఇబ్బందులు, సరెండర్ లీవ్ ఎన్కాష్‌మెంట్ బకాయిలు, లైఫ్ సర్టిఫికేట్, జీవన ధృవీకరణ పత్రం సంబంధించిన సమస్యలు, స ఇక డిఆర్‌ఎస్ రిలీఫ్ (డీఆర్) బకాయిల చెల్లింపుల సమస్యలు, మెడికల్ బిల్లుల రీయింబర్స్‌మెంట్‌లో జాప్యం ఏమైనా ఉన్నట్లయితే, లేదా పే స్లిప్స్, పెన్షన్ ఆర్డర్‌లలో ఏమైనా తప్పులున్నా కూడా వీటన్నిటిని కూడా సమస్యలు పరిష్కరించబడతాయన్నమాట. హాజరయ్యేటప్పుడు తీసుకోవాల్సినవి ఏమిటి? ఏమేమి తీసుకురావాలంటే, పెన్షన్ అదాలత్‌కు హాజరయ్యే విశ్రాంత ఉద్యోగులు తమ సమస్యకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన వినతి పత్రాన్ని, దానికి మద్దతుగా అవసరమైన అన్ని ధృవపత్రాలతో సహా తీసుకురావాలి. ఉదాహరణకు పెన్షన్ పేమెంట్ ఆర్డర్ కాపీ జిరాక్స్ మాత్రం తీసుకెళ్ళండి. సంబంధిత కార్యాలయంతో జరిపిన ఉత్తర్వుల ప్రత్యుత్తరాలు ఏమైనా ఉన్నట్లయితే తీసుకెళ్ళండి. సో, ఇదివరకు ఏమైనా మీరు సమస్యతో పోరాడి దాని తాలూకా ఏమైనా ఉత్తరాలు ఉన్నట్లయితే తీసుకెళ్ళండి. సమస్యకు సంబంధించిన ఇతర ఆధారాలు ఏమున్నా సరే తీసుకెళ్ళండి. ఏమైనా మన దగ్గర రిసిప్ట్ గాని ఏమైనా కూడా ఆధార్ కార్డు, బ్యాంకు పాస్‌బుక్ వంటి గుర్తింపు పత్రాలు కూడా తీసుకెళ్లడం మంచిది. మరి ఈ యొక్క అదాలత్ స వేదిక ఎప్పుడు, ఎక్కడ అని చూసుకున్నట్లయితే, తేదీ జూన్ 4, 2025, జూన్ 5, 2025 ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విరామం సమయం మినహా మిగతా అన్ని సమయాల్లో మనమైతే మన సమస్యల గురించి పరిష్కారం కోసం మాట్లాడుకోవచ్చు. జిల్లా ట్రెజరీ కార్యాలయం ఆహ్, నెల్లూరనమాట. ట్రెజరీ ఆఫీస్ దగ్గరకైతే వెళ్ళగలరు. సద్వినియోగం చేసుకోండి ఫ్రెండ్స్. ఈ పెన్షన్ అదాలత్ విశ్రాంత ఉద్యోగులు తమ సమస్యల ఉన్నతాధికారుల సమక్షంలో నేరుగా ప్రస్తావించి సత్వర పరిష్కారాలు పొందడానికి ఒక అద్భుతమైన అవకాశం. కావున నెల్లూరు జిల్లాలోని విశ్రాంత ఉద్యోగులందరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఎస్‌జీపీఏ నెల్లూరు జిల్లా యూనిట్ బీవీ నగర్ నెల్లూరు వారు విజ్ఞప్తి చేస్తున్నారు. మరిన్ని వివరాలకు సంప్రదించండి. అవసరమైతే పెన్షనర్లు మరిన్ని వివరాల కోసం జిల్లా ట్రెజరీ కార్యాలయాన్ని లేదా ఎస్‌జీపీఏ నెల్లూరు జిల్లా యూనిట్ ప్రతినిధులను అయితే కాంటాక్ట్ అవ్వచ్చు.